ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట ఇచ్చినట్టుగా 2 లక్షల రుణమాఫీని 3 విడతలుగా రుణమాఫీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. మొదటి విడత ₹1,00,000 చేసింది ప్రభుత్వం. రెండో విడత 1,50,000 రుణమాఫీ చేసింది. ఆగస్టు 15 రేపు మూడో విడత 2 లక్షల లోపు ఉన్న రైతులకు రుణమాఫీ చేయబోతున్నారు. ప్రభుత్వం రుణమాఫీ చేసిన నిధులు బ్యాంకు అధికారులు జమ చేసుకుని కొత్తగా రైతులకు రుణాలు ఇవ్వకపోవడంతో రైతుల్లో ఆ సంతోషం కనబడటం లేదు. కొత్త రుణాలు ఇవ్వకపోవడంతో భూమి సాగుకి, ఎరువులకు, విత్తనాలకు డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నారు రైతులు. రైతు రుణమాఫీ పేరుతో రైతు భరోసా ఆపేశారని, రైతు భరోసా ఇస్తే చేతిలో సాగుకు, ఎరువులకు, విత్తనాలకు డబ్బులు ఉండేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో జూలై, ఆగస్టు మొదటి వారం కల్లా రైతు భరోసా ఇచ్చేవారని, ఇటు భరోసా లేక ఇచ్చిన రుణమాఫీ బ్యాంకులు జమ చేసుకోవడంతో పంట పెట్టుబడికి డబ్బులు లేక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రైతులు. రైతు భరోసా ఇవ్వకపోవడంతో 15 నుంచి 20 లక్షల ఎకరాల్లో పంటలు తగ్గాయని బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తోంది. రైతు భరోసా నిధులు రుణమాఫీకి మళ్లించడంతో ప్రభుత్వం రుణమాఫీ చేసినా రైతులకి ఆ డబ్బులు చేరక రైతులు ప్రభుత్వం పట్ల అసంతృప్తిగానే ఉన్నారు. అసలు ప్రభుత్వం రైతు భరోసా వేస్తుందా? వేయకపోతే రుణమాఫీ చేసినా కాంగ్రెస్ ప్రభుత్వంకి రైతుల దగ్గర ఫలితం ఉండకపోవచ్చు.